హై ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. దాని గురించి మనం ఈరోజు పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ యొక్క సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. ఇది ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా మన ఇండియా కావండి. కానీ ఈ యొక్క యూజింగ్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటిగా ఇండియన్ కంపెనీ సోషల్ మీడియాలో వచ్చింది. ఇది నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్ అండి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. దాని గురించి ఈరోజు పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, రాసుకోండి. దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ చూడండి ఫ్రెండ్స్. కంపెనీ భారతదేశంలో ఏ పని చేయాలన్నా కూడా ఒక లీగల్ గా అనేది కంపల్సరీ ఉండాలండి. ఈ కంపెనీ చూడండి ఫ్రెండ్స్, కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్ అన్ని కూడా లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ. అలాంటి మనకు ఎలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే లీగల్ లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ లీగల్ గా ఉంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అండి. కంపెనీ మేనేజ్మెంట్ ఈ యొక్క ఎవరు స్థాపించారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక సింపుల్ గా డెలివరీ బాయ్ గా పనిచేసి ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఓనర్ అయ్యారు. ఎందుకంటే అతనిలో ఉన్న ఒక సంకల్ప బలం అండి. ఏదన్నా సాధించాలి అనే ఒక బలము. నేను ఈ విధంగా చేస్తున్నాను, నాలాంటి వాళ్ళకు కోటాను కోట్ల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకొని ఈ యొక్క కంపెనీ స్థాపించి ఫౌండర్ గా సిఇఓగా ఉన్నారు రవి ప్రతాప్ సింగ్ గారు. దాంతో పాటు ఇది కావాలి అంటే ఫైనాన్షియల్ గా చాలా మనకు అవసరపడుతుందండి. శాంతారాం దత్తాత్రేయ గారు ఈ యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ కు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు. దాంతో పాటు డెవలప్మెంట్ చేసింది కుల్దీప్ పటేల్ గారు అండి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కుల్దీప్ పటేల్ గారు. అదేవిధంగా భారతదేశంలో ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది, అది ఎవరి వల్ల అని చూసినట్టయితే బిజినెస్ అండ్ మార్కెటింగ్ సచిన్ సూర్యవంశీ అండి. చూడండి మిత్రులారా, ఈ యొక్క భారతదేశంలో ఇంత ఫాస్ట్ ప్రతి ఒక్క కోన ప్రతి ఒక్క అండమాన్ నికోబార్ దీవులలో కూడా మన అప్లికేషన్ వెళ్ళిందండి. కేవలం ఒక 7 to 8 months లోనే. అన్నప్పుడు ఆలోచన చేయండి, భారతదేశం ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది. దాంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు. అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ స్థాపించిన వాళ్ళు చూసాము, ఆ యొక్క నలుగురు పిల్లలు వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఏంటి, ఈ కంపెనీ ఎందుకు రావాల్సి వచ్చింది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ లోనే ఉంది ఈ యొక్క సేఫ్ అండ్ సెక్యూరిటీ సోషల్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి అని చెప్పేసి. సేఫ్ అండ్ సెక్యూరిటీ సోషల్ ప్లాట్ఫామ్ తీసుకురావాలంటే ఏ విధంగా సాధ్యం అవుతుంది అని కంపెనీ యొక్క మిషన్ మీద చూసినట్టయితే ఒక ఆధార్ వెరిఫికేషన్, ఒక పాన్ వెరిఫికేషన్ ద్వారా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇది డిజిటల్ లో ఉంటుంది. ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ కమ్యూనిటీ సృష్టించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. అదే విధంగా మీరు చూసినట్టయితే చూడండి, మనము ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నాము అంటే చూడండి మిత్రులారా, ఎప్పుడైతే మనము ఆల్రెడీ సోషల్ మీడియా వాడుతున్నామో అక్కడ మనకు ఎవరు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారో రాకుండా తెలియడం లేదు. అదేవిధంగా ఎవరితో చాట్ చేస్తున్నారో తెలియడం లేదు. దాంతో పాటు ఎప్పుడు ఏ వీడియో వస్తుందో తెలియడం లేదండి. కానీ ఇక్కడ అలా కాదండి. ఇక్కడ సోషల్ మీడియా, దీంట్లో ఒక్క సోషల్ మీడియానే కాదండి, మల్టిపుల్ సర్వీసెస్ ఒకటే అప్లికేషన్ లో వచ్చాయి. మనకు చాలా రకాల అప్లికేషన్, మనకు వేరే వేరే ఒక సర్వీస్ వాడుకోవాలంటే ఒక యాప్ వాడాలి, ఒక సర్వీస్ వాడాలంటే ఒక యాప్ వాడాలి. ఇక్కడ అలా కాదండి, కేవలం ఒకటే అప్లికేషన్, మల్టిపుల్ సర్వీసెస్ అండి. చూడండి, ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో ఒక సోషల్ మీడియా ఉంటుంది, యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి, షాపింగ్ పోర్టల్ ఉంటుంది, డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అదే విధంగా యూజ్ మీ కేవలం ఈ యొక్క సోషల్ ప్లాట్ఫామ్ ఒక అప్లికేషనే కాదండి, మన యొక్క బ్రతుకులలో మార్పును, మనం డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మనం ఈరోజు చేతులారా మనం తీసుకున్నాము. అది మనము సద్వినియోగం చేసుకునే అవకాశం ఈరోజు మనకు వచ్చిందండి. అదే విధంగా మనకు దీంట్లో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకు ఈ బ్రాండింగ్, మ్యాపింగ్, క్యాషియర్, మర్చెంట్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనకు
లాంచ్ అవుతున్నాయి. దీని గురించి మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఈ యొక్క ఈ బ్రాండింగ్ అనేది మనం చూసినట్టయితే ఇది మనము ఈ యొక్క క్యాన్వా అప్లికేషన్ లాగా మనకు పోస్టర్ డిజైన్ చేయడానికి మనకు పనిచేస్తుందండి. ఇది కూడా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఒక రెఫరల్ పైన 250 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు మ్యాపింగ్ ఏదైతే ఉందో మ్యాపింగ్ వచ్చేసి మనకు భారతదేశంలో మనకు ఈ యొక్క ప్రతి ఒక్క పిన్ కోడ్ కు మన యొక్క మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ 18,000 పిన్ కోడ్స్లలోనే వాళ్ళ సర్వీస్ వచ్చేసింది. మనకి ఇంకా 29,000 పిన్ కోడ్స్ మనకు ఆల్రెడీ టోటల్లో మనకు 11,000 12,000 చిల్లర అయిపోయినాయండి. ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. మనం ఆల్రెడీ ఫ్రాంచైజీ మనకు ఈ యొక్క 23 నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క పిన్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇంకా కొన్ని మనకి అక్కడక్కడ ఉంటే కూడా ఒకవేళ మీ యొక్క పిన్ కోడ్ కనుక అది అవైలబుల్ ఉన్నట్టయితే మీరు తీసుకోవచ్చు. లేదంటే మనం ఈ యొక్క యూజ్మీలో మనం సైన్ అప్ చేసుకుంటే ఇవన్నీ బిజినెస్ క్యాషియర్ చేసుకోవచ్చు, మర్చెంట్ చేసుకోవచ్చు. మ్యాపింగ్ గురించి మనం తెలుసుకుందాం. దాంతో పాటు ఈ యొక్క క్యాషియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది క్యాషియర్ వచ్చేసి మనము ప్రతి ఒక్క పిన్ కోడ్ లో కూడా మనం ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క విలేజ్ ని కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్క షాప్ ను మనం కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనము ఈ యొక్క డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఈ యొక్క క్యాషియర్ వచ్చేసి మనకు మినీ ఏటీఎం లాగా ప్రతి విలేజ్ కి ఇది కూడా అవసరపడుతుందండి. దాంతో పాటు మనకు మర్చెంట్ కూడా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో ఒక లోకల్ ప్రతి ఒక్క షాప్ ను గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వాళ్ళు ఏ విధంగా అయితే ఫస్ట్ లో ఎలాంటి క్యూఆర్ కోడ్ లేదు, ఎలాంటి సౌండ్ బాక్స్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క షాప్ లో క్యూఆర్ కోడ్ వచ్చింది, ప్రతి ఒక్క షాప్ లో సౌండ్ బాక్స్ వచ్చింది. కానీ మనం ఆల్రెడీ వాడుతున్నాం, కానీ మనకేమన్నా బెనిఫిట్ ఇస్తుందా కంపెనీ? చూడండి మిత్రులారా, అక్కడ మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. అది ఒక్కటే కాదండి, ఫేస్బుక్ లో మనకు బెనిఫిట్ లేదు, ఇన్స్టాగ్రామ్ లో బెనిఫిట్ లేదు. అదే విధంగా ఈ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ లో కూడా మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. కానీ దీంట్లో అక్కడ చేసే సర్వీసెస్ ఏవో, అక్కడ చేసే షాపింగ్ ఏదో, అక్కడ చేసే సోషల్ మీడియాలో ఉండే ఒక బెనిఫిట్ ఏదో మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం ద్వారా ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ వస్తుంది. ఈ యొక్క మర్చెంట్ ఏదైతుందో మనం ప్రతి ఒక్క షాప్ ను కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం ఉంది. మీ యొక్క ఏరియాలో ఎన్నైతే షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్ కు మన యొక్క క్యూఆర్ కోడ్, మన యొక్క సౌండ్ బాక్స్ కనుక మనం అక్కడ అటాచ్ చేసినట్టయితే అక్కడ జరిగే ఈ యొక్క ట్రాన్సాక్షన్ లో మనకు కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ప్రతి దాంట్లో మనకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రాజెక్ట్స్, ఈ యొక్క యూజ్ మీ మనం ప్రచారం చేసినట్టయితే మనము కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకొక ఫీచర్ ఏదైతే ఉందో గ్రామలోజీ అండి. గ్రామలోజీ కనుక మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఈ యొక్క గ్రామలోజీలో ఫార్మల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మి కంపోస్ట్, మిల్క్ కలెక్షన్, అగ్రికల్చర్ లోన్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విలేజ్ ను కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ జరిగినటువంటి ఈ యొక్క వ్యవసాయం సంబంధించిన మిల్క్ కావచ్చు, ఈ యొక్క ప్రతి ఒక్క అగ్రికల్చర్ సంబంధించిన ఏవైతే ఎగుమతులు ఉంటాయో మనం మన యొక్క గ్రామలోజీ ద్వారా కూడా చేసినట్టయితే అక్కడ యొక్క జరిగే యొక్క ఏదైతే మనము ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో మనకు కూడా ఇన్కమ్ వస్తుందండి. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ యొక్క యూజింగ్ యొక్క కోర్ ఫీచర్స్ మనం చూసినట్టు ఈ యొక్క సోషల్ మీడియా, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనకి ఇన్పుట్ ఉన్నాయి. దాంతో పాటు మనం ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు ఇక్కడ కేవైసీ ట్రస్టెడ్ మెంబర్సే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్ పెట్టినా కూడా అది ఫస్ట్ స్కానింగ్ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఇబ్బంది ఉన్నట్టయితే రిమూవ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఒరిజినల్ ఫొటోసే ఉండాలి. వేరే వాళ్ళకి ఇబ్బంది ఉంటే మాత్రం రిమూవ్ చేస్తారండి. అందుకే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్కమ్ ఇస్తుంటుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ లో ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు కంపెనీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూజ్ మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాయిన్స్ కూడా డీటెయిల్స్ మనం తెలుసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మీరు ఫ్రీ సైన్ అప్ కాగానే మీకు 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుంది. దాంతో పాటు మీరు వేరే వాళ్ళకి రెఫరల్ చేసినప్పుడు 100 కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్రీ రెఫరల్ చేసినట్టయితే 100 కాయిన్స్ ఇస్తుంది. ప్రైమ్ రెఫరల్ చేసినట్టయితే 200 రూపీస్ ఇస్తుందండి. అది మీరు ఏది చేసినా కూడా ఒకవేళ మీరు ఫస్ట్ ఫ్రీ సైన్ అప్ చేశారు, తర్వాత ప్రైమ్ తీసుకున్నారు, ఈ యొక్క 100 కాయిన్స్ ఉంటాయి. దాంతో పాటు మీకు 200 రూపీస్ వస్తుంది. అదే విధంగా మీరు ఏవైతే సర్వీసెస్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకుంటున్నారో, రీఛార్జెస్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా మీకు బెనిఫిట్ వస్తుంది. కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. మనకు 10% కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ వచ్చిన కాయిన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఈ యొక్క దేంట్లో ట్రాన్సాక్షన్ మనం ఉపయోగించుకోవచ్చు అని చూసినట్లయితే సోషల్ మీడియాలో మనకు ఉపయోగపడుతుంది.
అదేవిధంగా షాపింగ్ పోర్టల్లో మనకు 30% డిస్కౌంట్ లో మనకు ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. ఒక కాయిన్ ఈక్వల్ టు ₹1 మిత్రులారా. ఇది క్రిప్టో కరెన్సీ కాదు. దీన్ని మనం డైరెక్ట్ గా విత్డ్రా చేసుకోలేము. మనం సర్వీసెస్ లో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక పోస్ట్ సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా ఈ యొక్క కామెంట్ చేసినప్పుడు డిడక్షన్ అవుతుంది. మీకు లైక్ కామెంట్ చేసినప్పుడు మీకు కాయిన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క రీచార్జ్ బిల్ పేమెంట్స్ లో మనకు ఎన్ని రకాల మనం చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, టెలికాం ఈ యొక్క ల్యాండ్ లైన్ సంబంధించింది కావచ్చు, ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మీకు బెనిఫిట్ వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ఏ విధంగా వస్తుంది మనం చూసినట్టయితే ప్రతి దాంట్లో మీకు ₹100 మీరు రీఛార్జ్ చేశారు 10 కాయిన్స్ వస్తాయి. 300 చేశారు 30 వస్తాయి. అదే విధంగా ఈ యొక్క వచ్చిన కాయిన్స్ మనం షాపింగ్ లో కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే 30% డిస్కౌంట్ లో మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు కాయిన్స్ అంటే కాయిన్స్ ఇస్తారు, మీకు డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఒక కాయిన్ ఇచ్చుకుంటే ₹1. ఓకే మిత్రులారా. దాంతో పాటు ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకునేటప్పుడు మనం మొబైల్ రీఛార్జ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను. మనము రీఛార్జ్ని బట్టి మనకు 10% అనేది మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఈ యొక్క యూజ్ మీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉందండి. ఈ ప్రైమ్ మెంబర్షిప్ కనుక చూసినట్టయితే ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేసుకున్నారో వాళ్ళు ప్రైమ్ తీసుకోవాలి అనుకుంటే లైఫ్ లో ఒక్కసారి 799 అండి. ఒక్కసారి మనం 799 తో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే సోషల్ మీడియా ఇన్కమ్ వస్తుంది. గ్యారెంటెడ్ గా అప్ టు 30% డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ వస్తాయి. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. విఐపి యాక్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఒక్కసారి 799 పే చేసినందుకు కంపెనీ యొక్క జిఎస్టీ అనేది 121 వెళ్ళిపోతుంది. 500 యూఎస్పీ ఇచ్చేస్తుంది. మనం కంపెనీ ఈ యొక్క కంపెనీలో అన్ని రకాల సేవలు అనేది మనం ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు కేవలం అమౌంటేనా అంటే మనకు ఇది మనం పే చేసినందుకు కంపెనీ చూడండి ఫ్రెండ్స్ సముద్రం లాంటి ఇన్కమ్ లోకి మనకు తీసుకెళ్తుంది. కేవలం ఒక 799 ₹800 లో కంపెనీ చూడండి ఫ్రెండ్స్ సముద్రం లాంటి ఇన్కమ్ లోకి మనకు తీసుకెళ్ళింది. ఈ యొక్క ఇన్కమ్ లో కనుక మనం చూసినట్టయితే ఎన్ని రకాల ఇన్కమ్ ఉంది, ఈ యొక్క సముద్రం నుండి మీరు ఎంత మీ ఇంటికి తీసుకెళ్తారనేది మీ పైనే డిపెండ్ అయి ఉందండి. చూడండి మిత్రులారా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క సముద్రం నుంచి మీరు చిన్నగా గ్లాసులలో తీసుకెళ్తారా, జగ్గులలో తీసుకెళ్తారా, బకెట్లలో తీసుకెళ్తారా, పైప్ లైన్ వేసుకుంటారా, మీ ఇష్టం. మీ ఇంటికి మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు, మీ యొక్క గోల్ ఏంటి, ఈ రోజు డిసిషన్ తీసుకోండి. కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. అది ఏంటి సార్, ఏ విధంగా మనం తీసుకోవచ్చు అని చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్కమ్ ఉంటుంది 5%, రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది 70%, రివార్డ్ ఇన్కమ్ ఉంటుంది 10%, అదేవిధంగా రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది 5%, టీమ్ రాయల్టీ 10% డైలీ ఇస్తుంది, గ్రోత్ ఫండ్ 5% మంత్లీ ఇస్తుంది, ప్రౌడ్ ఫండ్ 5% మంత్లీ ఇస్తుంది, రీపర్చేస్ ఇన్కమ్ 70% ఇస్తుంది, మర్చెంట్ ఇన్కమ్ అదేవిధంగా కోర్ లీడర్ ఇన్కమ్ కూడా ఇస్తుంది మిత్రులారా. ఇవన్నీ ఇన్కమ్ కూడా మనము ఎవ్రీ డే ఎవ్రీ మంత్ తీసుకునే ఇన్కమ్ ఉంది. సెకండ్ టు సెకండ్ తీసుకునే ఇన్కమ్ ఉంది. ఎంత తీసుకోవాలనుకున్నది మన పైనే డిపెండ్ అయి ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనము ఒక్కొక్క దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం సోషల్ మీడియా ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. సోషల్ మీడియా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాగా మనది ఈ యొక్క సోషల్ మీడియా అప్లికేషన్. దీంట్లో కనుక మీ ఫొటోస్ పెట్టారు, మీ ఫోటో నచ్చిన వాళ్ళు లైక్ చేశారు అనుకోండి, 1 లైక్, 2 లైకులు, 10 లైకులు, ఆ విధంగా మీకు వచ్చిన దాన్ని బట్టి మీకు కంపెనీ ఏం చేస్తుంది, ఆ రోజు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ లో 5% తీసి ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ వచ్చాయో వాళ్ళకు డివైడ్ చేయడం జరుగుతుంది. అది ఎవరికి ఇస్తుంది అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇస్తుంది. అదే విధంగా దాంతో పాటు మనకి నెక్స్ట్ ఇన్కమ్ మనం రెఫరల్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, 799 తో ఎవరైతే ప్రైమ్ మెంబర్ మీరు కావచ్చు, మీరు వేరే వాళ్ళతో ప్రైమ్ మెంబర్ కావచ్చు చేయించినట్టయితే మీరు చేస్తే మీకు యూఎస్పీ ఇస్తుంది. మీరు వేరే వాళ్ళతో చేయిస్తే మీకు అమౌంట్ 200 ఇస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీ దగ్గర 800 రూపీస్ ఉంటే మీరు తీసుకోండి. లేదనుకుంటే ఒక నలుగురిని కనుక ప్రైమింగ్ చేసినా కూడా ఆ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ కూడా మీరు ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మీరు స్వీకరించవచ్చు. చూడండి, ఫస్ట్ లెవెల్ 200 ఇస్తుంది. అదేవిధంగా సెకండ్ లెవెల్లో మనకు 25 రూపీస్ ఇస్తుంది. థర్డ్ లెవెల్లో 4% 20 రూపీస్ ఇస్తుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చూడండి మిత్రులారా, మనకు 20 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఇక్కడనే మనకు ఒక 5 కోట్ల పైన మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ కనుక చూసినట్టయితే మంత్లీ రివార్డ్ ఇన్కమ్ అండి. ఈ యొక్క మంత్లీ రివార్డ్ ఇన్కమ్ ఏదైతుందో 10% మనం చూసినట్టయితే ఎవరైతే ఫస్ట్ లో వచ్చారో ఒక 10 మెంబర్స్ రెఫరల్ చేశారో అక్కడ వాళ్ళు ఫస్ట్ లో కంపెనీ
వాళ్ళని ఏమని పిలుస్తుంది అంటే క్రియేటర్ ర్యాంక్ అని పిలుస్తుందండి. 5000 యూఎస్ కూడా ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళకు 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ అని ఇస్తుంది. అది మనకు ఎవ్రీ మంత్ 2% మనకు ఎప్పటి వరకు 10,000 రూపీస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఇస్తుందండి. ఆ తర్వాత సెకండ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఉందో 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది. ఈ యొక్క 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది. ఇది కూడా మనకు ఎవ్రీ మంత్ 2% ఆ విధంగా వస్తుంది. అదే విధంగా థర్డ్ లెవెల్ ఏదైతే ఉందో మావెన్ ర్యాంక్ అండి. మావెన్ ర్యాంక్ 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే బైక్ ఫండ్ ఇస్తుంది 2 lakhs రూపీస్ అండి. ఆ తర్వాత మనకు ఫోర్త్ ర్యాంక్ ఏదైతే ఉందో ఏస్ ర్యాంక్ అండి. ఏస్ ర్యాంక్ లో కనుక మనం చూసినట్టయితే 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు ఈ యొక్క 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. ఈ యొక్క కార్ ఫండ్ ఏదైతే ఉందో మనకు 10 lakhs రూపీస్ కార్ ఫండ్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్ప అవకాశం ఉంది. అదే విధంగా మనకు ఐదో లెవెల్ కనుక మనం చూసినట్టయితే ఫిఫ్త్ ఈ యొక్క లెవెల్లో స్టార్ ర్యాంక్ అండి. ఈ యొక్క స్టార్ ర్యాంక్ లో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుంది. ఆ యొక్క కార్ ఫండ్ 1 crore రూపీస్ అండి. 10 lakhs రూపీస్ కార్ 1 crore రూపీస్ కార్ ఫండ్ కూడా ఇస్తుంది మనకు. ఈ యొక్క ఫిఫ్త్ ర్యాంక్ స్టార్ ర్యాంక్ మనం కంప్లీట్ చేసినట్టయితే అదే విధంగా మనకు ఫైనల్ ర్యాంక్ ఏదైతే ఉందో యూనికార్న్ ర్యాంక్ 1,56,25,000 యూఎస్పీ మనం కంప్లీట్ చేసినట్టయితే లగ్జరీ హౌస్ ఫండ్ 2.5 crores 2.5 కోట్ల రూపాయల హౌస్ ఫండ్ మనకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ మనము మన యొక్క లైఫ్ లో ఉన్నటువంటి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కేవలం మన ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్రియేటర్ ర్యాంక్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ స్టెప్ బై స్టెప్ మనకు ఫస్ట్ లెవెల్లో మనకు 10 members కంప్లీట్ చేస్తే మనకు క్రియేటర్ ర్యాంక్, అదే విధంగా ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్, దాని గురించి మొత్తం మీకు టోటల్ గా తెలుసు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో 5% అండి డైలీ మనకు రాయల్టీ వస్తుంది. ఎవరైతే క్రియేటర్ ఉన్నారో 1%, ఇన్ఫ్లుయెన్సర్ 1%, మావెన్ 1% అండి. ఆ తర్వాత ఏస్ కు 0.5%, స్టార్ అయినట్టయితే 0.5%, యూనికాన్ అయినట్టయితే 0.5% ఇస్తుంది. దీని ఒక చిన్న మంత్లీ టార్గెట్ అంటే ఒక ఇద్దరి మనం ప్రయాణం చేసినా కూడా మనము ఈ యొక్క డైలీ రివార్డ్ ఏదైతే మనకు రాయల్టీ ఇన్కమ్ ఉందో ఇది కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చూడండి మిత్రులారా, ఏదైతే మనకు టీమ్ రాయల్టీ ఉందో 10% మనకు డైలీ వస్తుంది. క్రియేటర్ ర్యాంక్ వాళ్ళకి 2% 10 రూపీస్. మీ డౌన్ లో ఎగ్జాంపుల్ 10 మంది మీకు ప్రైమ్ అయ్యారు, మీకు 100 రూపీస్ వస్తుంది. ఒక 100 మంది అయ్యారు, మీకు 1000 రూపాయలు వస్తుంది. చూడండి ఎంత బెనిఫిట్ ఇస్తుంది. అదే విధంగా ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఉందో 2% అండి 10 రూపీస్. ఎగ్జాంపుల్ మీ డౌన్ లో క్రియేటర్ ఉన్నారు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. క్రియేటర్కి వెళ్ళిపోతుంది, ఇన్ఫ్లుయెన్సర్ వస్తుంది. ఒకవేళ క్రియేటర్ లేడు, ఇన్ఫ్లుయెన్సర్ది క్రియేటర్ ఈ రెండు కూడా కలిపి మనకే వస్తుందండి. ఆ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ మావిన్ అయితే 2% 10 రూపీస్, ఏస్ అయినట్టయితే 1% 5 రూపీస్, స్టార్ అయినట్టయితే 1% 5 రూపీస్, యూనికార్న్ అయినా కూడా 1% 5 రూపీస్. దీనికి ఎలాంటి టార్గెట్ లేదండి. మీరు ర్యాంక్ అచీవ్ అయినట్టయితే ఆ యొక్క ఇన్కమ్ అనేది మీకు యథావిధిగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో 5% మంత్లీ, 5% మంత్లీ కనుక మనం చూసినట్టయితే చూడండి క్రియేటర్ వాళ్ళకు లైఫ్ స్టైల్ ఫండ్ అండి. ఈ యొక్క క్రియేటర్ అయినట్టయితే లైఫ్ స్టైల్ ఫండ్ ఫ్యామిలీ ఈ యొక్క 1% వస్తుంది. అదే విధంగా 1 మినిట్ ఇన్ఫ్లుయెన్సర్ అయినట్టయితే ఫ్యామిలీ ఫండ్ 1%, మావిన్ అయినట్టయితే స్టడీ ఫండ్ 1%, ఏస్ ర్యాంక్ 1%, ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ ర్యాంక్ అయినట్టయితే సేవింగ్ ఫండ్ 0.5%, యూనికార్న్ అయినా కూడా మనకు పెన్షన్ ఫండ్ కూడా మనకు 0.5% ఇస్తుందండి. దీనికి చిన్న టార్గెట్ అంటే 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకి ఇది గ్రోత్ ఫండ్ అనేది మనకు ఎవ్రీ మంత్ మనకు కంపెనీ ఇస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ అండి. ఈ యొక్క యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ లో మనం చూసినట్టయితే ఎనీ ర్యాంక్ అండి, క్రియేటర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, మావెన్ కావచ్చు, ఏస్ ర్యాంక్ కావచ్చు, స్టార్ ర్యాంక్ కావచ్చు, యూనికాన్, ఇవన్నీ ఎనీ ర్యాంక్ అండి 5,000 యూఎస్పీ ఆ మంత్ లో కంప్లీట్ చేసినట్టయితే ఫ్రౌడ్ ఫండ్ 5% ఏదైతే ఉందో ఎంత మంది ర్యాంక్ అచీవర్స్ ఉన్నారు అంతమంది ఈక్వల్ గా డివైడ్ చేస్తుందండి. ఇది మనకు ఎవ్రీ మంత్ 5వ తారీఖు అనేది మనకు క్రెడిట్ కావడం జరుగుతుంది. 4వ తారీఖు నైట్, 5వ తారీఖు మార్నింగ్ మనకు ఇది మన వాలెట్ లో క్రెడిట్ అయిపోతుంది. మనకు మిగతా కమిషన్ వచ్చేది మనకు ఎప్పుడెప్పుడే మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మన షాపింగ్ పోర్టల్లో వాళ్ళు ఎప్పుడు ఏ లెవెల్లో ప్రొడక్ట్స్ కొన్నా కూడా మీకు ఈ యొక్క కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మీకు ఒక ఫస్ట్ లెవెల్ కొన్నారు 200 రూపీస్ వచ్చేస్తుంది. సెకండ్ లెవెల్ కొన్నారు మీకు 25 రూపీస్ వస్తుంది.
మీకు 20 లెవెల్ వరకు ఎన్ని లక్షల మంది ఎక్కడకున్నా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. సేమ్ రెఫరల్ ఇన్కమ్ లాగానే మనకు సేమ్ ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ తర్వాత యూజ్ మీ కోర్ లీడర్ ఏదైతే ఉందో, ఈ యొక్క యూజ్ మీ కోర్ లీడర్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో, ఇది మనకు పార్ట్నర్షిప్ ఇస్తున్నటువంటి కంపెనీ 10% అండి. కంపెనీ షేర్స్ నుంచి 10% ఇస్తున్నటువంటి ఇది మనకు ఎవరికి ఇస్తుందంటే ఈ యొక్క జూమ్ ప్యానెల్ పైన ప్రజెంటేషన్ ఎవరైతే చేస్తారో, యాక్టివ్ గా ఎవరు ఉంటారో, ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అండి. మినిమం 4th ర్యాంక్ అనేది అచీవ్ అయి ఉండాలి. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. మీరు కూడా అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 8 మంత్స్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మీకు సాధ్యమైనంత వరకు మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మర్చెంట్ ఏదైతే ఉందో సౌండ్ బాక్స్ సంబంధించింది, స్కానర్ సంబంధించింది, మీ ఏరియాలో ఏదైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళకు మనం ఇది మాట్లాడి వాళ్ళకి ఇవ్వాలి అంటే షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనం వాళ్ళకు మన స్కానర్ సౌండ్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఎవరైతే స్కానర్ చేసి పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో 5% డిస్కౌంట్ వస్తుందండి. అది ఏ విధంగా వస్తుంది అంటే ఒక 100 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారు, 95 రూపీసే పే చేస్తారు. 5 రూపీస్ ఏదైతే ఉందో మన యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో రివార్డ్ పాయింట్స్ రూపంగా అక్కడ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చూడండి మనకు ఈ యొక్క 2% మర్చెంట్ రిఫరల్ గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 1% బయ్యర్ అప్లైన్కి వెళ్ళిపోతుంది. అదే విధంగా 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దాంతో పాటు 2% ఏదైతే ఉందో మనకు కంపెనీకి వెళ్ళిపోతుందండి. కంపెనీ హ్యాపీగా ఉంది, కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, మనకు కూడా కమిషన్ వస్తుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాం. ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుందండి. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క 5% మనకి ఏ విధంగా అనేది ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు యూజ్బీ పాలసీస్ ఏంటి అంటే ఎవరికైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో సైన్ అప్ కావడానికి అవకాశం ఉంది. దాంతో పాటు ఆధార్ కార్డ్ లో, పాన్ కార్డ్ లో సేమ్ పేరు ఉండాలి. అదే విధంగా మీరు ఎవరికి అండర్లో సైన్ అప్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి రెఫరల్ కోడ్ తీసుకొని సైన్ అప్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా మళ్ళీ మిస్టేక్ అయితే ఇబ్బంది పడతారు, మన డిలీట్ కాదు అకౌంట్. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే యూజ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్ అండి, నో అడ్మిన్ చార్జెస్, ఎలాంటి యొక్క వితౌట్ కేవైసీ మనం ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోలేము. అదే విధంగా ఇక్కడ మనం 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే రీసెలర్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. మినిమం మన యొక్క బ్యాంక్ అకౌంట్ దీంట్లో యాడ్ చేసుకోవాలంటే 10 రూపీస్ మన యొక్క వాలెట్ లో ఉండాలి. అదే విధంగా మీకు వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో రెఫరల్ పైన వచ్చిన డబ్బులు మనం మన బ్యాంకు విత్డ్రా చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవచ్చు సార్ అని చూసినట్టయితే 24/7 అండి. మీరు ఇప్పుడే రిఫరల్ చేయండి, ఇప్పుడే డబ్బులు వస్తుంది, ఇప్పుడే విత్డ్రా చేసుకొని ఇప్పుడే ఏటీఎం నుంచి మీరు క్యాష్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. 24/7 365 డేస్, సండే, సాటర్డే, మండే ఎనీ టైం మీరు విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే మినిమం బ్యాంక్ ట్రాన్స్ఫర్ 175 రూపీస్ ఉన్నా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ ఈ యొక్క విత్డ్రా ఛార్జెస్ ఎంత పడుతుంది అంటే మినిమం ఐఎంపిఎస్ అయినట్టయితే 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్. ఐఎంపిఎస్ అయినట్టయితే మనకు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది, నెఫ్ట్ అయినట్టయితే 24 అవర్స్ లో వస్తుంది. 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది మిత్రులారా. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా మీ యొక్క ఐడిని, మీ పాస్వర్డ్ ని ఎవరు షేర్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉండదు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. అదే విధంగా ఈ యొక్క యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ 504 5th floor జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్ అండి. మీ లక్నోలో ఉంది. మీ యొక్క సెకండ్ ఆఫీస్ కూడా పూణేలో ఉందండి. మీరు వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు www.useme.in. ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే ఇస్తారో అది మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క అవకాశం అనేది మనకు ఎప్పుడు రాదండి. వచ్చిన అవకాశం అది కరెక్ట్ అయిందైతే మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎనీ డౌట్ ప్లీజ్ రేస్ హ్యాండ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి ఇప్పుడు వరకు జరిగిన ప్రజెంటేషన్ లో మీరు అడగచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎనీ ప్లీజ్ రేజ్ హ్యాండ్ చేసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసి మీరు అడగచ్చు. లేదనుకుంటే మీకు పార్టిసిపెంట్ ఉంటుంది, స్క్రీన్ మీద టచ్ చేసి కింద చూడండి పార్టిసిపెంట్ అని ఉంటుంది, అక్కడ చూస్తే హ్యాండ్ రైస్ అని ఉంటుంది, మీరు హ్యాండ్ రైస్ చేసి కూడా మీరు అడగచ్చు. హ్యాండ్ రైస్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం, అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ అర్థం కాకపోయినా కూడా
మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళకు అడగచ్చు, లేదనుకుంటే నాకు మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఒకటి వివో ఉంది, మేము చేంజ్ చేసుకోండి, ఎందుకంటే వివో ఉంటే అట్లా ఎవరైనా తెలియదు ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.